మనతో పాటు సీనియర్ పర్యావరణవేత్త మోహన్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. ఇప్పుడు చెప్పండి సార్, ఈ మూసి పక్షాలన పేరుతోటి ప్రభుత్వం అక్కడ మూసి పరివార ప్రాంతాల్లో ఉన్న ప్రజలను దాదాపుగా కొన్ని బస్తీల నుంచి ఖాళీ చేయడం అనేది జరిగింది. కొన్నిటిని ఏకంగా కూల్చేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది ఏంటంటే అక్కడ అంత మురికి ప్రదేశంలో కూడా ఉంటున్నారంటే ఎంతో దుర్భరమైన జీవితం. చాలా పేదలైతే తప్ప అక్కడ ఎవరు ఉండరు. ఇప్పుడు అక్కడ ఉండాలంటే ఎవరు కూడా సహించరు. కాబట్టి వాళ్ళ జీవితం అక్కడ ఉంటున్నారంటే వాళ్ళ చాలా నిరుపేదలని అర్థం. ఇప్పుడు ఈ మూసీ ప్రాజెక్ట్ అనే దాని గురించి నిజానికి 40 ఏళ్ళ నుంచి ఎన్నో ప్రాజెక్టులు వేసారు, అందరూ ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే ఎన్నోసార్లు వాళ్ళందరూ తీసుకుపోయి వేరే చోట పెట్టిరు, ఇళ్ళు కట్టించారు. అయినా సరే పేదలు వచ్చారు, అక్కడ వాళ్ళు రాలే, వేరే పేదలు వచ్చి అక్కడ ఉంటున్నారు. అంటే అంతటి ఎవరి పందులు కూడా జంతువులు కూడా ఉండనటువంటి ప్రదేశాలలో వాళ్ళు నివాసం ఉంటున్నారంటే చాలా దుర్భరమైన జీవితం. కాబట్టి నువ్వు వాళ్ళని ముట్టుకోకు, ఏది పర్యావరణ ఇవన్నీ చెప్పకు. ఎందుకంటే దేశంలోని ప్రజలందరూ అభివృద్ధి చెందితే అక్కడ ఉండరు ఎవరు. అక్కడ ఉండాలంటే అసలు నువ్వు నిలబడలేని చోట వాళ్ళు ఉంటున్నారంటే వాళ్ళ దుర్భర పరిస్థితి ఏంది, వాళ్ళ ఆదాయం ఎంత, వాళ్ళ పిల్లల ఆదాయం ఎంత, అదంత. కాబట్టి అది నువ్వు ఎప్పుడు చేసినా అది నువ్వు నీ రాష్ట్రంలో దరిద్రం పోనంత వరకు మూసీ ప్రాజెక్టు అంతకన్నా అధ్వానంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే అభివృద్ధి చేస్తావో, ఎప్పుడైతే వాళ్ళ ఆదాయం పెరుగుద్దో, జీవనోపాధి పెరుగుద్దో, వాళ్ళు ఎవరు అక్కడ ఉండరు. నువ్వు ఉండమన్నా ఉండరు. ఆడ ఉండండి, నేను ఇల్లు ఫ్రీగా కట్టిస్తానన్నా వాళ్ళు ఇల్లు నువ్వు కట్టించి ఇల్లు ఉంచి దాంట్లో ఉండండి, ఫ్రీగా ఉండండి, అన్నం పెడతానన్నా ఉండరు. అటువంటి ప్రదేశంలో ఉంటున్నారంటే అది ఎంత దరిద్రంలో ఉంది. నీ రాష్ట్రాన్ని దరిద్రంలో నెట్టి అలా నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోమనటం ఏం బాగుంది అంటే అదే చెప్తుండు కదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, చక్కటి ఇండ్లు కట్టిస్తాము. ఎంత దూరం అంటే ఇక్కడ సిటీకి అవుట్స్కట్లనే మీకు దగ్గరలో ఉండే విధంగానే మీకు అన్ని విధాలుగా ఆదుకుంటాము అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. మరి ఈయన కాదు, ఈయనకైనా ముందు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు ఎంతోమందికి నివాసాలు ఏర్పాటు చేసి ఇచ్చిర్రు. అయినా సరే ఉన్నది. ఎందుకంటే దరిద్రం ఉన్నంతసేపు, ఈ రాష్ట్రానికి దరిద్రం, ఈ దేశానికి దరిద్రం ఉన్నంతసేపు ఆ నివాసాలు ఉంటాయి. కాబట్టి నువ్వు ఏంటంటే అది కాదు. ఇప్పుడు మనం 100 కోట్లు ఖర్చు పెడుతున్నాం, ఒక 1000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. వ్యవసాయ రంగంలో 1000 కోట్లు ఖర్చు పెడితే ఒక ప్రాజెక్టుకు ప్రతి సంవత్సరం 1 కోటి మందికి ఉపాధి జరుగుద్ది. ప్రతి సంవత్సరం ఒక ఇల్లు కట్టించినాం అనుకో, ఆ సంవత్సరంలో 1000 కోట్లకు ఉపాధి దొరుకుద్ది, తర్వాత దొరకదు. కానీ వ్యవసాయ రంగంలో అలా కాదు. 1000 కోట్లతోటి నువ్వు ప్రాజెక్టు కడితే ప్రతి సంవత్సరం రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, ప్రజలకు ఉపాధి దొరుకుద్ది, 1 కోటి మందికి ఉపాధి దొరుకుద్ది, వాళ్ళు హాయిగా జీవిస్తారు. కాబట్టి నువ్వు ఎలాంటి ప్రాజెక్టు చేస్తున్నావు తప్పు. ఇది నువ్వు చేసేది ఏదో నీటి ప్రాజెక్టులు ఉన్నాయి, నీటి ప్రాజెక్టు రిపేర్ చేయాల్సింది, వాటన్నిటి మీద పెట్టు. వాళ్ళు ఎవరు అడగటం లేదు. ఇప్పుడు ఏది అడగాలి, వాళ్ళు అడిగితే నువ్వు చేయాలి. నువ్వు ఒకటండి ఈడ వాళ్ళు అడిగితే చేయాలి. నువ్వు వద్దని అంటుంటే నువ్వు ఆడ అభివృద్ధి చేస్తానంటావు ఏంది? నువ్వు అక్కడ ఉన్నోడే వద్దంటుండు. నువ్వు వద్దంటున్నప్పుడు వాడిని తీసేయడానికి వీల్లేదు. నువ్వు ఇప్పుడు ఎంత నీ స్వార్థం ఏదో ఉంది అక్కడ. నాకు బాగు చేయాలంటే ఇప్పుడు రేషన్ కార్డు ఉంది, ఇప్పుడు నువ్వు రేషన్ కార్డు బియ్యం ఎక్కువ అంటాడు. ఇప్పుడు నీకు రోజుగారు ఉంది, 200 రూపాయల పథకం ఉంది, దాన్ని 500 రూపాయలు చేస్తే నీ దమ్ముంటే చేయి, 500 రూపాయలు చేయి, ఆడ ఎవడు ఉండడు. ఉపాధి వాళ్ళకు పెంచినట్టు ఉపాధి ఉన్నట్టుంటే ఈ గలీజు దాంట్లో నా పిల్లలతోటి ఇదేం సోక అదేమన్నా, ఆడ ఉండటం ఏమన్నా సోక అదేమన్నా? నువ్వేమన్నా డబ్బులు ఇస్తున్నావా? ఎవడేమన్నా ఇస్తుండా? ఇవ్వటం లే. దుర్భరం. ఇది నివాసం ఎక్కడ గతి లేక ఉంటున్నాడు, గతి లేక ఉంటుండు. కాబట్టి నువ్వు పరిస్థితి అర్థం చేసుకొని వాళ్ళని ఎప్పుడు తీసేయకూడదు. ఈయనే కాదు, ఏ గవర్నమెంట్ కూడా ఎవరు కూడా తీసేయదు. అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం నడుస్తుంది, ప్రజా సంక్షేమమే మా లక్ష్యము అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. మరి ఈ వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు మోహన్ రెడ్డి? ఇది ఏంటంటే నువ్వు ప్రజల కొరకు పేదల గురించి చేస్తానంటే నిన్ను పేదల వాళ్ళ టీకాలను లేపేస్తున్నావు. వాళ్ళు అక్కడి నుంచి నిన్ను ఎవరు లేపమన్నారు? ఇప్పుడు కాకపోతే ఏంటంటే నీవు వరదలు ఉంటాయంటే దాన్ని లోతు కొట్టు, కాలువని లోతు కొట్టు.
ఇప్పుడు దాన్ని 2 రకాలు చేయొచ్చు. వరద రాకుండా ఉండాలని అంటే హైట్ పెంచు. ఇప్పుడు సైడ్లో ఏంది కట్టలు ఎత్తు పెంచుతారు, ఇప్పుడు వాళ్ళు పెంచుతారు. కృష్ణానది ఉంది, దాన్ని హైట్ పెంచిర్రు. హైట్ పెంచొద్దు, లోతు కొట్టు. నువ్వు కింద అంతా మట్టి ఉంది కదా, పేరుకపోయింది కదా, సిల్టు అది పూడిపోయింది, అది అంతా తీసేయి. అవన్నీ పొలాలకు పెట్టు, ఎంతో పొలం కూడా ఎక్కువ పంట పండుతుంది. లోతు చేయి, 20 అడుగులు ఎక్కువ చేయి, లోతు కొట్టు, ముప్పు ఉండదు కదా నీకు. వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉంటారు. ఇప్పుడు ఏదైతే పక్కన ఉన్నారో రైతులు. ఇప్పుడు ఈ అంశాలపైన మోహన్ రెడ్డి గారు, అంటే ఇక్కడ మూసి పక్షాలను కావచ్చు, హైడ్రా విషయంలోనే కావచ్చు, మీలాంటి పర్యావరణ వేత్తలను కావచ్చు, లేకుంటే దాని మీద సీనియర్లను కూడా పిలిచేసి వాళ్ళందరితోటి ఏదన్నా సమీక్ష అయి ఇలాంటి పనులకు చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుందా? అంటే ప్రజలకు హానికరమైన పనులు ఇవి, హానికరం కానీ అని చెప్పేసి మీలాంటి పెద్దవాళ్ళు ఎవరన్నా సజెషన్ చేసినట్లు అనిపిస్తుందా? పిలిచి మాట్లాడిందా? ఏదైనా నువ్వు 100 కోట్లు ఖర్చు పెడితే, ఉదాహరణకు ఇప్పుడు నీకు ప్రాజెక్టులే ఉన్నాయి. ఇప్పుడు ఉన్న ప్రాజెక్టు కేసీఆర్ పెట్టింది 100 కోట్లు, 100 రూపాయలు ఖర్చు పెడితే 110 రూపాయలు రావాలి. వస్తే దాని ఆదాయ పెట్టుబడి అంటారు, ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి, రాష్ట్ర అభివృద్ధి చెందుద్ది. నువ్వు 100 కోట్లు ఖర్చు పెడితే 100 కోట్లకు 1 రూపాయి రాదానంటే వేస్ట్. ఇప్పుడు ఇదేంటంటే నీకు కావాల్సి ఉంటే నీటి ప్రాజెక్టులు చెయ్యి, ఆ రిపేర్లు అన్నీ చెయ్యి, ఇంకా నీటి ప్రాజెక్టులు ఎక్కువ, దాని ఆదాయం వస్తుంది, అభివృద్ధి చెందితే ఆ నీటి దాని బట్టి ఎవడు ఉండడు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళంతా పేదలు, వాళ్ళు వద్దంటున్నారు, నువ్వెవరు అంత బలవంతంగా చేయాల్సిన అవసరం ఏముంది? అదేదో ఎవరికో అంటే కోటీశ్వరుల గురించి. ఇప్పుడు అడవులు ఉన్నాయండి, నువ్వు ఆ అడవులు పచ్చదనం గురించి అని ఏదో నువ్వు చేస్తానంటే ఎట్లా? ఇప్పుడు నిజానికి ఇది ఏంటంటే పేదోళ్ళకు, ఇది ఆ ప్రక్షాళన అనేది పేదోళ్ళకు నష్టం. ఏదో అమెజాన్ అడవులలో మాకు నీళ్లుగా నేను హాయిగా నువ్వు ఏసీ పెట్టుకొని పర్యావరణకు అన్ని నష్టాలు చేసుకుంటూ అడవి ఉంటేనే నేను హాయిగా బతుకుతానంటే అసలు ఆ అడవిలో ఉన్న సంగతి ఏంది? అట్లనే ఇప్పుడు మూసి ప్రక్షాళన అని చెప్పి దేశానికి ఏదో హైదరాబాద్ సిటీ మొత్తానికి ఏదో అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని ఇక్కడ పేదోడికి ఎందుకు నష్టం చేస్తావు అని? చాలా దుర్గుణమైన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టాలంటే 1000 కోట్లతోటి వ్యవసాయ రంగంలో ప్రతి సంవత్సరం కూడా నీకు ఒక 50 లక్షల మందికి ఉపాధి దొరికేది చేయండి. ఉపాధి ప్రతి సంవత్సరం ఉపాధి దొరికేది. ఒకసారి కడితే అది చేస్తే నువ్వు ఏం లేదు, డెడ్ క్యాపిటల్. నిజానికి ఇది చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం. ఎప్పుడు కూడా ఇదే కాదు, ఈయనే కాదు, ఎవరు కూడా చేయవద్దండి. ఆ పేదలది, పేదలను ఎవరు ముట్టుకుంటానికి వీల్లేదు. నువ్వు పేదల ఇల్లు ముట్టుకోకుండా ఏదైనా చేస్తే చెయ్యి. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ మూసి పక్షాల పేరుతో కావాలని పేదలను ఈ హైదరాబాద్ సిటీ నుంచి పంపించే ప్రయత్నం ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అన్నట్లు అనిపిస్తుంది అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. అంటే పేదల ఇండ్లు కూల్చేసే అధికారం ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి ఏడ ఉంది, ఏ జీవోలో రాసింది ఉన్నది, పేదలను ఇక్కడి నుంచి లేపాలి అని చెప్పేసి ఎక్కడన్నా ఉంటే మాకు చూపెట్టాలి, బహిరంగంగా పెట్టాలి అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది అయితే జరుగుతుంది. గత ప్రభుత్వాలు కూడా చెప్పాయి. అంటే అక్కడ ప్రభుత్వాలకు గత ప్రభుత్వాలు కూడా చేశాయి. అంటే అక్కడ ప్రజల జీవన శైలిని చూసి వాళ్ళు అరే దుర్భరమైన జీవితం గడుపుతున్నారు ఈ పేద ప్రజలు, వీళ్ళకు ఉండడానికి ఇల్లే ఉండడం గగ్గులం అంటే వీళ్ళని ఇక్కడి నుంచి ఎక్కడ పంపించాలి, ఎందుకు మరి పరిస్థితి ఏంది, చిన్న సన్న పని చేసుకొని బతికే వాళ్ళను ఈ మురికి వాడలలో ఉండే వాళ్ళను పంపించడం తగదు అని చెప్పేసి వాళ్ళ గత ప్రభుత్వాలు పెద్ద మనసుతో ఒప్పుకుంటే ఈయన ప్రజాపాలన పేరుతోనే వచ్చి ప్రజల పైన బుల్డోజర్ ఎక్కించే కార్యక్రమం చేస్తున్నాడు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కానీ మూసి పక్షాలను జరిగితే మూసి పక్షాలను చేయడం సంతోషమే, పక్షాలను చేసి మంచి నీళ్ళు వస్తే అందరం తాగడానికి సిద్ధంగా ఉన్నాం, ఓకే దాన్ని చేయని. కానీ పేదలను ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తే, వీడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు అని చెప్పేసి వీడు ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి, 5 ఏళ్లలో ఇంకో ప్రభుత్వం మారచ్చు, కానీ ఎప్పుడు నియంత్రణ పాలన కొనసాగరాదు ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. ఆయన వయసును బట్టి దాదాపు ఒక 10 నుండి 12 మంది ముఖ్యమంత్రులను చూస్తుండొచ్చు ఈ రాష్ట్రంలో. ఆయన ఏ ముఖ్యమంత్రి తీసుకొని నిర్ణయాలు తీసుకోవడం సంతోషం కావచ్చు, కానీ ప్రజలకు మేలయ్యే విధంగా ఉండాలి, కానీ ప్రజలకు కీడు చేసే విధంగా ఉండడం తగదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి, ప్రజలందరూ కలిసికట్టుగా బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని చెప్పేసి ఆయన చెప్పడం అనేది జరిగింది. ఒక ప్రాజెక్టు పేరు తెస్తే 10 మందికి ఉపాధి దొరకాలి,
ప్రభుత్వం ఆదాయం పెరగాలి, అలాంటి ప్రాజెక్టులు ఉండాలి తప్ప కానీ ప్రజలను మోసం చేసే విధంగా, ప్రజలను హింసించే విధంగా ఉండకూడదు అని చెప్పడం జరిగింది. ఒక మాట గుర్తు చేశాడు, గతంలో కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని చెప్తున్న మీరు దాన్ని రిపేర్ చేస్తే 10 మందికి జీవనాధారం దొరుకుతుంది, ఉపాధి దొరుకుతుంది, రైతులు బాగుపడతారు. దాని మీద ఇంట్రెస్ట్ చూపెట్టకుండా ప్రజల ఇండ్లు గుంజుకోవడం, ఆస్తులు గుంజుకోవడం ఎంతవరకు కరెక్టు? ఏ రాజ్యాంగంలో రాసింది ఉన్నది? ఎవరు తీసుకోమంటే ఎవరు మెప్పు కోసం చేస్తున్నావు అని చెప్పేసి కూడా ఆయన సూటిగా రేవంత్ రెడ్డిని ప్రశ్నించడం అనేది అయితే జరిగింది. ఇలాగనే జరిగితే మాత్రం రాష్ట్రంలో ఒప్పుకునేది లేదు, కాంగ్రెస్ సర్కార్కు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.